గైస్, మీరు F1 రేసర్స్ చాలా స్టైల్గా, రిచ్గా, మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటారు. మీరే కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి ఎవరైనా అలానే అనుకుంటారు. కానీ వాళ్ళ కెరీర్ వెనక ఉన్న ఘోరమైన నిజాలు ఎవరికి తెలియదు. F1 కార్ క్రాష్ జస్ట్ మన రోడ్ల మీద జరిగే సింపుల్ యాక్షన్స్ కాదు. గంటకి 300 కిలోమీటర్స్ కంటే ఎక్కువ స్పీడ్, అంటే మన బాడీ ఢీ కొట్టిన వెంటనే నుంచి అయిపోయే స్పీడ్ అది. లిటరలీ బోన్స్ ఇంకా ఆర్గాన్స్ తెగిపడతాయి, హెల్మెట్ అండ్ సూట్ ఉన్నా కూడా. కానీ దీనికంటే వర్స్ సిచ్యువేషన్ కదలలేక బతికుండగానే కాలిపోవడం. ఇప్పుడంటే సేఫ్టీ మెకానిజమ్స్ వచ్చాయి, కానీ గతంలో ఫ్యూయల్ ట్యాంక్స్ పేలి కార్లోనే రేసర్స్ బూడిదైన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇంకొన్ని కేసెస్లో డ్రైవర్ సర్వైవ్ అయినా కూడా ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్లో బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం లేదా పెరాలసిస్ రావడం జరుగుతుంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కార్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి బుల్లెట్ లాంటి స్పీడ్తో వచ్చినప్పుడు డ్రైవర్సే కాదు, స్పెక్టేటర్స్ కూడా చనిపోయిన కేసెస్ ఉన్నాయి. కానీ ఇదంతా ఒక F1 డ్రైవర్ పడే స్ట్రెస్ కింద మ్యాటరే కాదు. వాళ్ళకి రేస్ టైంలో హార్ట్ బీట్ 200 దాటుతుంది అండ్ కొన్నిసార్లు డిహైడ్రేట్ అయి బ్లాక్అవుట్ అవుతారు. అలా 1 మిల్లీ-సెకండ్ గ్యాప్లో చిన్న మిస్టేక్ అవుతే అంతే, చావే. సో వాళ్ళు ట్రాక్ మీద అడుగు పెట్టే ముందే మైండ్లో ఇంత రిస్క్ ఉంటుందని తెలిసి అడుగు పెడతారు. అంత డేంజరస్ లైఫ్ వీళ్ళది. F1 రేసింగ్ చూడడానికి ఎంటర్టైనింగ్గానే ఉంటుంది, కానీ రియాలిటీ ఇది.